भारत माता की बोलो, गणेश भगवान की बोलो, गणेश भगवान की बोलो, बालापुर गणेश भगवान की। సోదర సోదరి మన్లారా, గత నెల రోజులుగా భాగ్యనగర గణేష ఉత్సవ సమితి యొక్క అనుసంధానంగా మా సిస్టర్ ఆర్గనైజేషన్ గా కొనసాగుతా ఉన్నటువంటి గణేష్ సేన ఆధ్వర్యంలో ఈ యొక్క భాగ్యనగరము, ప్రత్యేకించి బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల అతి సున్నితమైన అంశాలు గత 23 ఏళ్లుగా 22 ఏళ్లుగా ఈ ప్రాంతంలో అనేక సాధక బాధకాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రధానమైనటువంటి సమస్యలు ఏదైతే రోహింగ్యా చొరబాటుదారులు కావచ్చు, బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి అక్రమంగా వలస వచ్చి ఈ ప్రాంతంలో తిష్ట వేసి ఈ ప్రాంతంలో కొనసాగుతూ ఈ ప్రాంత ప్రజలకు ఈ గడ్డ మీద పుట్టిన తల్లి భారతి ముద్దు బిడ్డలకు ఏ విధంగా అనేక ఇబ్బందులు కలుగుతా ఉన్నాయో ఈ సమస్యలను నాడు ఈ తల్లులు, అన్నలు, తమ్ముళ్ళ, చెల్లెల యొక్క కళ్ళలో వచ్చే నీరును మనం ఆపాల్సిన అవసరం ఉంది. దానికి మేము భూమిక వహిస్తామని చెప్పి భాగ్యనగర గణేష ఉత్సవ సమితి మనకు గణేష్ సేన ఆధ్వర్యంలో ఈ అవకాశాన్ని ఇచ్చి రేపు 24వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు భారీ ఎత్తున మనం సభను ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాం, ప్రభుత్వమా మాకు అవకాశం కల్పించండి. ఈ ప్రాంతంలో మేము 2వ పౌరుల గుర్తింపు అవుతా ఉన్నాం. విదేశీయులేమో మొదటి వ్యక్తులు అవుతారు, స్వదేశీయులేమో 2వ వ్యక్తులు అవుతారు. దయచేసి ఈ సభ పెట్టైన భాగ్యనగర ప్రజలు, తెలంగాణ ప్రజలకు మా యొక్క చెప్పుకునేటువంటి చైతన్య పరిచేటువంటి విషయాల ద్వారా సభ నిర్వహించుకుంటామంటే ప్రభుత్వం, పోలీస్ శాఖ మనకు అవకాశం ఇవ్వలేదు. మన యొక్క పర్మిషన్ వాళ్ళు రద్దు చేసుకున్నారు. అప్పుడు మన యొక్క రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు ద్వారా మన అన్న శశిధర్ అన్న, రాఘవరెడ్డి అన్న, మన కరుణాసాగర్ వాళ్ళ బృందం, భాస్కర్ గారు వాళ్ళ బృందం హైకోర్టుకు వెళ్ళి మన యొక్క మనోభావాల్ని ప్రజలకు తెలియజెప్పడం కోసం, సభ నిర్వహించడం కోసం మన హైకోర్టు ద్వారా ఈ యొక్క పర్మిషన్ తెచ్చుకుందాం. మీరందరూ మన యొక్క హిందూ సమాజం యొక్క గెలుపని సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ సందర్భంగా వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు. భాగ్యనగర గణేశోత్సవ సమితి పెద్దలందరూ ఉన్నారు. అందులో ప్రముఖ వ్యక్తులు స్వర్గీయ జీ పుల్లారెడ్డి గారి కుమారులు జి రాఘవరెడ్డి అన్న గారు ఉన్నారు. అదేవిధంగా మన వైకుంఠం అని ఉన్నాడు, ఎక్స్ కార్పొరేటర్. అదేవిధంగా మన ఆలయ భాస్కర్ అన్న కేంద్ర మాజీ మంత్రి వారి కుమారులు మన అన్న ఉన్నారు, ఆలయ భాస్కర్ జీ. రామరాజు గారు మన యొక్క రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షులు వారు. నిరంజన్ రెడ్డి మనందరు తెలుసు, గత అనేక సంవత్సరాలుగా మన ప్రాంతంలో గణేష్ ఉత్సవ సమితిలో చాలా చురుకైన పాత్ర పోషిస్తూ బాలాపూర్ గణేష్ ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వారి పక్కన కూర్చున్నటువంటి గౌరవ పెద్దలు శ్రీ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి గారు, ఈ ప్రాంత మాజీ మేయర్ గారు. అదేవిధంగా నా పక్కన కూర్చున్నటువంటి కౌడి మహేందర్ గారు, వీరు పాతపట్టణ నివాసి, మన ఉత్సవ సమితి కార్యదర్శి, వారు మన మధ్యలో ఉన్నారు. రమేష్ అన్న మన మధ్యలో ఉన్నారు. ఉత్సవ సంస్థ వేదిక మీద అనేక మంది పెద్దలు, లక్ష్మారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీరామ్ వ్యాస్ గారు, ఎంఆర్పిఎస్ రవీందర్ గారు, మన యొక్క సోదరులు బాలింగన్ జంగయ్య గారు, కోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, జోరాల ప్రభాకర్, మా ముందు కూడా మాకంటే పెద్దలు, మాకంటే కూడా వయస్సులో పెద్దలు, సమాజంలో పెద్ద అనేక సేవల నుంచి పెద్దలు కూడా ముందు కూర్చున్నారు. మీ అందరికీ మీడియా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఉద్దేశించి మన యువ కిషోరం, ఈ సమాజం కోసం నా జీవితాన్ని సమర్పితం చేస్తాను, ఒక బ్రహ్మచారిగా, ఒక విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధిగా హిందూ సమాజం కోసం నేను సంసిద్ధుల ఎల్లవేళ ప్రజాసేవలో ముందుంటానని చెప్పి ఈనాడు కార్యక్రమాలు కొనసాగిస్తూ, ఒకవైపు విశ్వ హిందూ పరిషత్, రెండో వైపు భాగ్యనగర గణేశోత్సవ సమితి ప్రధాన కార్యదర్శిగా మన మధ్యలో ఉంటూ, ఒక యువ నాయకుడిగా, మన హిందూ యువ సామ్రాట్గా ఉన్నటువంటి శ్రీ రావునూతుల శశిధర్ గారిని మీడియాను ఉద్దేశించి అన్ని విషయాలు చెప్పాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్షులు రాఘవరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా
బాలాపూర్ ప్రముఖులు అందరికి కూడా మీడియా సమావేశానికి స్వాగతం సుస్వాగతం. మొదటగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి ఈ రోజున, కాబట్టి ఆ మహనీయునికి ఈ సభ మనందరం ఇక్కడ ఈ రోజున నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఒకసారి మనందరం కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఆ మహనీయుని స్ఫూర్తి కొనసాగింపే ఇటువంటి కార్యక్రమాల యొక్క ఆలోచన. ఈ యొక్క వేదిక, ప్రెస్ మీట్ వేదిక చూస్తే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది, ఈ ఉద్యమం యొక్క స్ఫూర్తి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యోజన విభాగం గణేష్ సేన ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా యావత్ హిందూ సమాజాన్ని, దేశాన్ని ముందున్నటువంటి ఒక సమస్యకు బాలాపూర్ నుంచే ఈ యొక్క ఉద్యమానికి రాబోయే రోజుల్లోపట నాంది పలకాలనేటువంటి ఆలోచనలో భాగంగా బాలాపూర్లో 24వ తేదీ ధర్మరక్షణ సభను ఏర్పాటు చేయడం జరిగింది. 1980 లోపట ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల లోపట బాలాపూర్ స్ఫూర్తి కేంద్రంగా నిలిచింది. ఇక్కడ అందించినటువంటి స్ఫూర్తి యావత్ భాగ్యనగరం లోపట సామూహిక గణేష్ ఉత్సవాలకు అడుగు ముందుకేసినాయి. భాగ్యనగరం అందించినటువంటి స్ఫూర్తి యావత్ దేశం ఈనాడు కొనసాగిస్తూ ఉంది. కాబట్టి భాగ్యనగరం బాలాపూర్లో ఈ సభ నిర్వహించడం యావత్ నగరానికి ఆ స్ఫూర్తిని అందించేటువంటి ఉద్దేశం. పోలీస్ శాఖ వారికి ఉండేటువంటి ఆలోచనలు తప్పకుండా ఉంటాయి. మాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది, రాష్ట్ర హైకోర్టుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సందర్భం లోపట పోలీసు శాఖ ద్వారా వచ్చేటువంటి ప్రతి సూచనను గమనిస్తూ వారు పోలీసు శాఖ ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైంది. అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు వాళ్ళు ఈపాటికే ప్రారంభం చేశారు. వారు నిర్వాహకులుగా మేము సమన్వయం చేస్తూ ఈ సభను శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతి లోపట నిర్వహిస్తాం. కాబట్టి నగర ప్రజలకు ఎటువంటి పుకార్లు నమ్మకుండా, ఎటువంటి అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకుండా మన ఉద్దేశం చాలా స్పష్టం. ఇది సంస్థలో పార్టీల ఎజెండానో కాకుండా సమాజం ఎజెండాగా ఈ విషయాన్ని మరల్చిన రోజున, యావత్ సమాజం ఎజెండాగా కదలిన రోజున ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వస్తుంది. కాబట్టి ఇప్పటికే ఈ ప్రాంతము భాగ్యనగరం లోపట అనేక ప్రాంతాల నుంచి సాధారణమైనటువంటి ప్రజల లోపట ఈ కార్యక్రమం మీద చర్చ జరుగుతుంది. మొన్న చిలుకూరు బాలాజీ స్వామి ఫోన్ చేసి చెప్పిండు, మాదాపూర్లో ఒక ఇంట్లో పూజకు పోతే ఆ పని మనిషి చెప్తుందట, అమ్మ నేను శనివారం రాను అంటే, ఎందుకు రానంటే బాలాపూర్ సభకు పోవాలమ్మా, మా పొట్ట కొడుతున్నారమ్మా అనేటువంటి విషయము ఒక సాధారణమైనటువంటి పని మనిషిలో కూడా చైతన్యం వచ్చింది. కాబట్టి అనేక కుల వృత్తుల లోపటిలో చర్చ వచ్చింది, ఏ రకంగా ఈ చొరబాటుదారుల సమస్య కారణంగా కుల వృత్తులు నిర్వీర్యమవుతున్నాయో. అదేవిధంగా ప్రతి వ్యక్తి లోపల చర్చ వచ్చింది, మన ఆరోగ్యం మీద ఏ రకమైనటువంటి జిహాద్ నడుస్తుంది కల్తీ ఫుడ్ కారణంగా. ఫుడ్ జిహాద్ మీద ఈ రోజున సాధారణమైనటువంటి వ్యక్తుల లోపల చర్చ తీసుకురాగలిగినాం. అదే సందర్భం లోపల ప్రజల యొక్క భవిష్యత్తు, రాబోయే తరం యొక్క భవిష్యత్తు గురించి జంజీ యువత ఆలోచన చేస్తుంది. విశ్వనగరం, భాగ్యనగరం ఐటీ హబ్బు, ఈ ఐటీ హబ్బును రక్షించుకోవాలనుకుంటే నగరాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యకు పరిష్కారం లభించాలని యువత ముందుకు వస్తూ ఉంది. ప్రజల ఆస్తులకు భవిష్యత్తులో రక్షణ కావాలి, ప్రతి కుటుంబం ఈ రోజున ఆలోచన చేస్తూ ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీల్లో కూడా ఆలోచన ప్రారంభమైంది. దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు చూసిన తర్వాత ఇవాళ ఒక రకంగా పెనవేసుకొని వస్తున్నటువంటి ఓటు జిహాద్ కారణంగా ఏ రకమైనటువంటి భవిష్యత్తు ప్రమాదాలు వస్తున్నాయో రాజకీయ పార్టీ లోపల ఆలోచన మొదలైంది. అమ్మాయిల భద్రత గురించి ప్రతి తల్లిదండ్రి ఆందోళన చెందుతున్నాడు. ఇదే భాగ్యనగరం లోపల 28,000 మంది అమ్మాయిల ఆచూకీ ఇవాళ తెలియదు, హిందూ అమ్మాయిలది. లవ్ జిహాద్ కారణంగా ఏ రకంగా ప్రతి ఇల్లు ఆలోచన చేస్తుందో మన కళ్ళ ముందర ఉంది.
లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కళాశాలలకు పంపిస్తుంటే డ్రగ్ జిహాద్ రూపం లోపట భవిష్యత్తు పిల్లల యొక్క జీవితాలను నాశనం చేస్తున్నారు. కాబట్టి అనేక రకాలైనటువంటి విషయాలు ఈరోజు ఈ కార్యక్రమం బాలాపూర్ కార్యక్రమం ఇప్పటికే 90% మనం విజయం సాధించినాం. ప్రజల లోపట వచ్చినటువంటి కదలిక ఇవాళ ఇప్పటికే మనం అనుకున్నటువంటి లక్ష్యాల్లో 90% చేరగలిగినాం. రేపటి మీటింగ్ ద్వారా ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి తెలంగాణ ఈ ఉద్యమాన్ని ఆలోచనను తీసుకెళ్తుంది. అందులో అందరినీ కూడా కలిసి రమ్మని సహకరించమని చెప్పి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ సేన పిలుపునిస్తుంది. మీడియా కూడా ఈ కార్యక్రమం విషయం లోపల వాస్తవమైనటువంటి మా యొక్క ఉద్దేశాన్ని ప్రజల మధ్యనికి తీసుకెళ్లాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు వచ్చేటువంటి అందరూ కూడా ప్రశాంతంగా శాంతియుతమైనటువంటి వాతావరణం లోపల కార్యక్రమానికి రండి. హైకోర్టు హిందూ సమాజం మీద ఉన్నటువంటి గౌరవంతో, హైకోర్టు మనందరి మీద ఉన్నటువంటి విశ్వాసంతో అనేక అనుమతుల విషయంలో అడ్డంకులు వచ్చినా మన ప్రజాస్వామికమైనటువంటి హక్కును దేశ అంతర్గత భద్రత విషయం లోపల ప్రజల్లో కావాల్సినటువంటి చర్చను దృష్టిలో పెట్టుకొని అనుమతి ఇచ్చింది. కాబట్టి నిర్వాహకులు, కార్యక్రమానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా మెదలాలి. ఇది కొన్ని చోట్ల కొన్ని పుకార్లు నడుస్తూ ఉన్నాయి. ఇది మతానికి వ్యతిరేకమా? కాదు. ముస్లింలను వ్యతిరేకించడానికి ఈ కార్యక్రమం పెడతలేము. ఇది మతానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం కాదు. ఇదే బాలాపూర్ లోపల స్థానిక ముస్లింలు కూడా రోహింగ్యా బంగ్లాదేశీ చొరబాటుదారుల కారణంగా సమస్యను ఎదుర్కొంటున్నారు. పాత పట్టణం లోపల నిరుపేద ముస్లింలు కూడా వీళ్ళ ద్వారా ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి ఇది దేశ చొరబాటుదారులకు వ్యతిరేకంగా ఈ దేశంలో ప్రవేశించినటువంటి బంగ్లాదేశ్, రోహింగ్యా ముస్లిం చొరబాటుదారులకు వ్యతిరేకంగా మాత్రమే ఈ కార్యక్రమం. కాబట్టి ఆ రకమైనటువంటి స్ఫూర్తిని మేము చాటజొత్తలుచుకున్నాం. అదేవిధంగా హైకోర్టు తొందరగా ముగించాలని చెప్పి సమయం మనకు కేటాయించింది. కాబట్టి మొదటగా అందుకున్నట్టు 2 గంటలకు మనము పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే 2 గంటలు అనేటువంటి సమయం అందరికీ ప్రచారం పోయింది. రేపు ఈ మీడియా ద్వారా, సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇంకా వీలైతే తొందరగా బయలుదేరి 1 గంటల లోపలనే సభా ప్రాంగణానికి తరలి రావాలని చెప్పి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా జాతీయ జెండాలను చేతబట్టుకొని, మన యొక్క కాషాయపు జెండాలను చేతబట్టుకొని, త్రివర్ణ పతాకాలను చేతబట్టుకొని కార్యక్రమానికి తరలి వచ్చి హైందవ చైతన్యాన్ని, జాతీయ స్ఫూర్తిని చాటాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజలకు ముఖ్యంగా మేము మీడియా కూడా ఒక విషయాన్ని రాయాల్సిందిగా, ఈ ప్రాంతం ఎయిర్పోర్టుకు చాలామంది, వేల మంది ప్రతిరోజు కూడా పోతుంటారు. రేపటి రోజున సభ కార్యక్రమం కారణంగా ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రేపు బాలాపూర్ యొక్క రూటును ఎయిర్పోర్టుకు పోవాలనుకున్నటువంటి వాళ్ళు ఈ రూటు కాకుండా ఆల్టర్నేటివ్ రూట్లో పోవాలని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీకు కూడా ఇబ్బంది కావద్దు. కాబట్టి ఈ రోజునే మీడియా ప్రముఖంగా ఈ విషయాన్ని కూడా ప్రజలకు చేరవేయాలని. అదేవిధంగా రేపు గిరిధర్ స్వామీజీ వారు ముఖ్య అతిథిగా కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. రాజస్థాన్ నుంచి వారు స్వామీజీ, వారు ముఖ్య అతిథిగా మనకు ఉంటారు. అదేవిధంగా విశిష్ట అతిథులుగా శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ వారు కూడా కార్యక్రమంలో మనను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేవిధంగా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారు కూడా మరొక అతిథిగా ఉంటారు. వారితో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పదాధికారులు, ఇతర పెద్దలు కూడా సంక్షిప్తంగా మన ముందర రేపు కార్యక్రమంలో మన ఉద్దేశాన్ని చెప్పబోతూ ఉన్నారు. కార్యక్రమంలో భవిష్యత్తు కార్యాచరణ గురించి కూడా స్పష్టంగా రేపు ఒక తీర్మాన రూపంలోపట సభా వేదిక ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టబోతుంది.
ఆ తీర్మానం రేపు సభ ద్వారా మీ అందరికి కూడా స్పష్టత వస్తుంది ఏమేమి విషయాలు ఉండబోతున్నాయో. కాబట్టి మరొకసారి ప్రజాస్వామ్యయుతంగా దేశ అంతర్గత భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజల యొక్క భద్రతను దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కలిసి రావాలని చెప్పి, తరలి రావాలని చెప్పి పిలుపునిస్తూ స్థానిక బాలాపూర్ వాసులు గత వారం రోజులుగా ఈ ఏర్పాట్లలో నిమగ్నమైనారు. వాళ్ళందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమాన్ని పోలీసు శాఖకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా హైకోర్టు మార్గదర్శకాలు, పోలీసుల సూచనలు పరిగణలోకి తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకునేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా తెలియజేస్తూ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా రేపు కూడా కార్యక్రమానికి ఇదే ఆహ్వానం చెప్తా ఉన్నాము. రేపటి కార్యక్రమానికి కూడా మీ అందరినీ రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు. మేము కూడా ఇప్పుడు మీ మీటింగ్ అయిపోగానే ఇవాళ మా వాళ్ళ వచ్చింది అందరూ కూడా. అందుకే పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ మా నుంచి కూడా రక్షణ ఇక్కడ మొదటగా వచ్చినటువంటి వాళ్లకు మంచినీటి ఏర్పాటు, వచ్చినటువంటి వాళ్లకు టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడము, అదేవిధంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా వచ్చినటువంటి భక్తులకు ప్రసాదాలను ఏర్పాటు చేయడము, అదే సందర్భం లోపల కళాకారులతోటి కళా ప్రదర్శనలు చేయడము, వేదిక దగ్గర పోలీసులతోటి సమన్వయం చేస్తూ దాదాపు ఒక 300 మంది వాలంటీర్స్ మా వాళ్ళు కూడా పోలీసు శాఖతో సమన్వయంగా ఉంటూ ఈ యొక్క ప్రాంగణం లోపల రక్షణ విభాగం లోపల ఇన్వాల్వ్ అయినారు. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ వారిగా మా పని డివిజన్ ఉంది. ఎక్కడ ఎవరికేమి ఇబ్బంది ఉండదు. అందరూ కూడా రండి. ఈ కార్యక్రమానికి వచ్చిపోయిన తర్వాత మన గల్లీ లోపల మనం ఈ స్ఫూర్తిని అందించాలి. బాలాపూర్లో పెట్టడం చాలామంది అడిగిండ్రు, బాలాపూర్లో ఎందుకు పెట్టారు, ఇక్కడ రోహింగ్యాలు ఎక్కున్నారన్న. బాలాపూర్లో నగరం అంతా ఉన్నారు రోహింగ్యాలు, దేశమంతా ఉన్నారు రోహింగ్యాలు, బంగ్లాదేశీలు. బాలాపూర్లో పెట్టింది ఇక్కడ ఈ గణనాథుని స్ఫూర్తిని నింపుకొని గ్రామానికి వాడకు పోవాలనేటువంటి ఆలోచన. ఇదే విషయం మేము పోలీసు శాఖకు చెప్పినాం అనుమతి ఇచ్చే ముందు. ఇదే విషయాన్ని రాష్ట్ర హైకోర్టుకు కూడా చెప్పినాం. రాష్ట్ర హైకోర్టులో కూడా వాదనలు జరుగుతున్నప్పుడు డిపార్ట్మెంట్ హోంశాఖ నుంచి ప్లేస్ చేంజ్ చేసుకోండి, మీరు ఇందిరా పార్క్ చేంజ్ చేసుకోండి అనే ఒక ప్రపోజల్ వచ్చింది. జడ్జి గారు అడిగిండ్రు, ఇప్పుడు చేంజ్ చేసుకుంటే ఇబ్బంది లేదు కదా, ఇందిరా పార్క్ ఉందే ధర్నాలు కదా అని. మేము చెప్పినాం బాలాపూర్లో మేము కార్యక్రమం పెట్టింది ఇక్కడ ఏదో రోహింగ్యాలు ఎక్కువ ఉన్నమాట వాస్తవం. మా డిమాండు ప్రభుత్వాలు అరెస్ట్ చేసి పంపాలి. మేము ప్రభుత్వాలకు ఆ బాధ్యత గుర్తు చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అరెస్ట్ చేసి పంపాల్సింది ప్రభుత్వాలు. కాబట్టి ఇక్కడ బాలాపూర్లో పెట్టినటువంటి ఉద్దేశము ఈ స్ఫూర్తి రేపు గ్రామానికి తీసుకెళ్లడము. తప్పకుండా గణనాథుడు ఆ యొక్క ఆశీర్వాదం మాకు ఇస్తాడు. ఆ స్ఫూర్తిని బాలాపూర్ గడ్డ మాకు అందిస్తుంది. ఖచ్చితంగా దీనికి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నగరంలో ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు 15 రోజుల ముందే ఆహ్వానించడం. వచ్చినటువంటి వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళకి సరైనటువంటి గౌరవంగా ప్రత్యేక గ్యాలరీలో ఏర్పాట్లు చేస్తున్నాము. ఎవరు ఏ రాజకీయ పార్టీలు జెండాలతో రావద్దండి, త్రివర్ణ పతాకంతో రండి, కాషాయ ధ్వజంతో రండి. ఏ పార్టీ అయినా రండి. రాజకీయాలకు అతీతంగా ఏ సమాజం ఏం లేదు. కానీ జాతీయ జెండా, కాషాయ జెండా పట్టుకొని రండి. మేము పార్టీ కాదు, ఫస్ట్ అది క్లారిటీ చెప్తున్నాము. మేము అన్ని యావత్ హిందువులు, ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు హిందువులైనా భక్తులే, అందరూ గణపతి భక్తులే. అందుకే గణేష్ ఉత్సవ సమితి తీసుకున్నది. ఈ దశలో మేము ప్రభుత్వాలను కూడా సమస్య తీవ్రతను ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చి, అయ్యా ఇగో ప్రజల లోపల ఉన్నటువంటి తీవ్రత మీరు ఆలోచన చేయండి, మీరు అరెస్ట్ చేసి తిప్పి పంపండి. ఈ దశలో మేము ప్రభుత్వాలను కూడా విమర్శలకేం దిగట్లేదు. ప్రభుత్వాల ముందు సమస్య తీవ్రత చెప్తున్నాం, ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫ్రీ బస్ ఇవ్వండి అంటే ఫ్రీ బస్ ఇచ్చినాయి ప్రభుత్వాలు. రోహింగ్యాలను బంగ్లాదేశ్లను పంపండి అని ఈ ప్రజలు కోరుకుంటే ఏ ప్రభుత్వాలను పంపుతాయి? ప్రజల నుంచి రావాలి డిమాండ్. ప్రజల నుంచి అన్ని రాజకీయ పార్టీలకు రాబోయే రోజులు ఇది ఎజెండా కావాలి. ప్రజలు ఫ్రీ బీస్ అడిగితే అన్ని పార్టీలు పోటీ పడిస్తున్నాయి కదా. ఈ పార్టీ ఆ పార్టీ కానీ ఏ పార్టీ అయినా ఫ్రీ బీస్ ఇవ్వడానికి మన భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఇగో దీని మీద చర్య తీసుకోండి అని
ప్రజల లోపల కూడా చైతన్యం వచ్చి అడిగిన రోజున అన్ని పార్టీలకి ఇది ఎజెండా మారబోతుంది. రాబోయే రోజుల లోపల ఈ బాలాపూర్ అందించేటువంటి స్ఫూర్తి ఇవాళ మేము చూస్తున్నాం వేదిక మీద. ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదు. ఈ స్ఫూర్తి గ్రామ గ్రామానికి అందబోతుంది రేపు. ఒక 2 సూచనలు. బాలాపూరు ఎస్సీ ఆర్గనైజేషన్లు, అదేవిధంగా బాలాపూరు, మేరిపేట, అల్మాగూడకు సంబంధించిన రెడ్డి కుల సంఘాలు ఈ సభలో స్వచ్ఛందంగా మేము మా గ్రూపులతో సహా వచ్చి రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశాన్ని పాల్గొంటామని ముందుకు వచ్చారు. వచ్చినటువంటి వారు ఒకసారి రాఘవరెడ్డి గారిని, శశిధర్ గారిని కలిసి వారి యొక్క వినతులు, మేము స్వచ్ఛందంగా వస్తున్నామని రిటర్న్ లో వాళ్ళు వినతులు ఇవ్వబోతా ఉన్నారు. మీర్పేట, బాలాపూర్, అల్మాజ్ కూడా వారిని ముందుకు వచ్చి కలవాల్సిందిగా కోరుతా ఉన్నాం.